అందరికీ నమస్తే। ఈ వీడియో ప్రధానంగా తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో। ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రైతులందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో। ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా వచ్చింది, మరి ప్రభుత్వం వచ్చింది అని చెప్పిన తర్వాత కూడా అనేక మంది రైతులకు రైతు భరోసా రాలేదు। ఎకరం లోపిచ్చినాం, 2 ఎకరాల లోపిచ్చినాం, 3 ఎకరాల లోపిచ్చినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది కానీ అయ్యో బాబు మాకు అసలు రావట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో రైతులంతా మెసేజ్లు పెడతా ఉన్నారు। బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఖాతాలు ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు। ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పోయి కూడా మాకు ఎందుకు రాలేదో చెక్ చేయండి మహాప్రభు అని చెప్తా ఉన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉన్నది। ఆ తర్వాత మాకు ఇంత విస్తీర్ణం ఉంటే తక్కువనే పడింది అని చెప్పి ఎంతో మంది రైతులు మరి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి దీని మీద ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు। ముఖ్యమంత్రి ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు। రైతు భరోసా గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు। ఎందుకంటే అనేకమైనటువంటి మీడియా ఛానల్ కూడా రైతు భరోసా మీదనే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు। వచ్చిన సంగతి సరే కానీ రావడం పరిస్థితి ఏంది అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ని, జిల్లాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇక డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా చేరేదాకా కూడా రైతు భరోసా గురించి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక ముఖ్యమంత్రి గారు నిన్న ఒక లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు। మార్చి 31వ తారీఖు లోపు మేము అందరికీ మార్చి 31 లోపు అందరికీ కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం। ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం। ఇప్పటివరకు కేవలం మేము 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే మేము పైసలు ఇచ్చినాం। ప్రధానంగా లెక్కలు కూడా చెప్పుకుంటూ వచ్చినాం సార్। ఎకరం లోపు ఉన్న వాళ్ళకి దాదాపుగా 17 లక్షల మందికి మేము 557 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో జమ చేసినాం। ఆ తర్వాత 2 ఎకరాల లోపు ఉన్నటువంటి అంటే ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి దాదాపుగా ఎంత చెప్తున్నారు సార్ 13 లక్షల మందికి మేము పైసలు దాదాపుగా 1130 కోట్ల రూపాయలు ఇచ్చినాం। ఇప్పటికే ఖాతాలో జమ చేసేసినాం। ఆ తర్వాత 2 నుంచి 3 ఉన్నటువంటి ఖాతాదారులకి దాదాపుగా ఎంతమందికి 9 లక్షల మందికి దాదాపుగా 9 లక్షల మందికి 1230 కోట్ల రూపాయలు మాత్రానికి ఇప్పటివరకు మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం। ఆ తర్వాత కూడా ఒక అప్డేట్ అయితే అందుతా ఉన్నది మనకి। ఇక ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో 4, 5 ఈ 2 ఎకరాల లోపల కూడా అంటే 3 నుంచి 4, 5 ఉన్నటువంటి రైతులకు కూడా ఒకేసారి ఖాతాల్లో జమ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి రైతు భరోసా మీద నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు। రైతులు ఎవరు కూడా మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు। మీరు తీసుకుపోయి మీ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి దరఖాస్తులు ఇవ్వండి। ఇప్పటి వరకు అయితే ఇంత డేటా ఇచ్చినాం, మా దగ్గర డేటా అయితే ఉన్నది। ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమందికి రాలేదని చెప్తా ఉన్నారు। కాబట్టి మేము ఇప్పటి వరకు రైతు భరోసా వేసింది కేవలం 3 ఎకరాల లోపే। 3 ఎకరాల నుంచి పైన ఉన్న వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు। 4, 5 ఎకరాలకు కూడా ఖచ్చితంగా ఇగో ఈ 2-3 రోజులలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం। మనది 8 ఎకరాల వరకు కట్ ఆఫా లేకపోతే 10 ఎకరాల లోపే కట్ ఆఫా అనేది ఆ విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు। కాకపోతే ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 10 ఎకరాల వరకు మాత్రానికి మార్చి 31 లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం। సో ఎవరెవరైతే రైతు భరోసా రాలేదు ఇప్పటి వరకు ఎకరం నుంచి 3 ఎకరాల వరకు అంటే ఒక గుంట నుంచి 3 ఎకరాల వరకు ఎవరెవరికైతే రైతు భరోసా అయితే రాలేదో ఖచ్చితంగా వెళ్ళండి। ఆ క్లస్టర్ల దగ్గర ఉన్నటువంటి ఏఈఓలకి కానీ ఏఓలకి కానీ మీరు అప్డేట్ చేసుకోండి। కొంతమంది కేవైసీ కూడా బ్యాంకులలో చేసుకుని ఉంటారు కాబట్టి ఆ కేవైసీ కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి। ఖచ్చితంగా మీ ఖాతాలలో మీ పైసలు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం। 31 లక్షల మందికి వేస్తామని చెప్పి జనవరి 26వ తారీఖున రేవంత్ రెడ్డి గారు చెప్పిండు। టకా మెసేజ్లు పడతాయని। కానీ రైతు భరోసా ఇచ్చేటటువంటి విషయంలో మాత్రానికి క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది। గ్రామ స్థాయి నుంచే స్పష్టంగా కనపడతా ఉన్నది। రైతులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు। ఇన్ని రోజుల జనవరి 26 అంటే ఫిబ్రవరి 26, మార్చి 26, 31, 70 రోజులు పడుతుందా? మరి గతంలో రైతు భరోసా ఇట్లనే వచ్చిందా? రైతు బంధు ఇట్లనే వచ్చిందా? ఫస్ట్ ఒక రోజు మొదలు పెడితే ఖచ్చితంగా 10 రోజులలో రైతు భరోసా అయిపోయేది। ఎకరంలో పడేది, తెల్లారి 2, తెల్లారి 3, తెల్లారి 4 అట్లా 10 ఎకరాల్లో పడేది। ఎవ్వరికి కూడా పడుకుంటుండకపోయేది కాదు। ఎంత విస్తీర్ణం ఉంటే అంత పైసలు పడేది। అప్పుడు ఈ లొల్లి లేదు, ఈ పంచాయతీలు లేవు।
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత గీ పంచాయతీలు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందని చెప్పి రైతులు ఇప్పటికే మొత్తుకుంటున్నారు. సరే మీ ఆర్థికంగా బాగలేదు, అది లేదు, ఇది లేదని చెప్తున్నారు కాబట్టి మార్చి 31వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు దయచేసి పెట్టుకోండి. రైతన్నలంతా కూడా జర పెద్ద మనసు చేసుకొని ఓపికతోటి, ఎందుకంటే రైతన్నలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న ఒక రైతును మనం చూసుకుంటే క్లియర్ గా బ్యాంకులోనే ఊరేసుకున్నాడు రైతు. మొన్న 18వ తారీఖు, ఇదే నెల 18వ తారీఖు ఊరేసుకొని చనిపోయింది రైతు. మరి ఆయనకి రైతు రుణమాఫీ కాలేదా, భరోసా రాలేదా తెలియదు కానీ 61 సంవత్సరం బర్త్డే ఆయిలయ్య ఏదో ఉన్నది పేరు. సో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఖచ్చితంగా అది మీకు క్లియర్ గా అప్డేట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మనకి ఇందాక కూడా కనిపించింది, సో మనకు కనిపించింది ఆ జల్లె దేవయ్య చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనా కానీ ఎవరు కూడా రైతులందరూ దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిద్దాం. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో, రైతు భరోసా రాలేదో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అడిగి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేటటువంటి బాధ్యత అయితే మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రైతన్నలు ఎవ్వరు, మళ్ళొకసారి చెప్తాను, అధైర్యపడకండి. 3 ఎకరాల లోపు రైతు భరోసా అయితే వచ్చింది. రైతు భరోసా ఎవరికెవరికైతే రాలేదో దయచేసి మీ మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తులు పెట్టుకోండి. 4-5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ 2 నుంచి 3 రోజులలో ఇచ్చేటట్టు, అంటే 1st తారీఖు వరకు అనుకోండి, ఈ శనివారం 1st తారీఖు కాబట్టి ఈ శనివారం వరకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. 31వ తారీఖు లోపు కూడా ఎవరెవరికైతే మేము ఇచ్చిన దాంట్లో కూడా రాకపోతే వాళ్ళందరికీ కూడా మళ్ళీ మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రానటువంటి అన్నదాతలందరి పక్షాన మరి నిలబడి పోరాడడానికి అయితే మనమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మళ్ళొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.